చైనాలో ఒక పెద్ద సంక్షోభం ఏంటి అంటే పెళ్ళిళ్ళ సంక్షోభం. పెళ్లి కాని ప్రసాదులు అనకూడదు అక్కడ. పెళ్లి కాని పియాన్‌లో, యుయాన్‌లో అనాలి. ఎందుకంటే ఆళ్ళ పేర్లన్నీ అట్లాంటి భాషలోనే ఉంటాయి కాబట్టి. జిన్‌పింగ్‌లు, పింగ్ పింగులు ఇట్లాంటియేవో ఉంటాయి కాబట్టి పెళ్లి గాని పింగ్ పింగులు ఇప్పుడు అక్కడ ఎక్కువయ్యారు. మెయిన్ ఏమైపోయింది, ఒక్కళ్ళనే కనమని సుదీర్ఘ కాలం పాటు పెట్టేటప్పటికి ఆ ఒక్కళ్ళని మగ పిల్లలనే కంటా వచ్చారు. ఆడపిల్లలు తగ్గిపోయారు. ఇప్పుడు ఆడపిల్లలకి వీళ్ళకి మధ్యన దాదాపు 200 తేడా ఉంది. మనకిక్కడ 930 మందేమో దొరుకుతున్నారు 1000కి ఆడపిల్లలు. అక్కడ 800, 700 పడిపోయింది. దాంతో ఆడపిల్లలు ఎదురు కట్నాలు తీసుకోవడం, అత్తారింటికి అబ్బాయిని రమ్మనమనే స్టేజొచ్చింది. అయినా కూడా దొరకట్లేదు. పెద్ద పెద్ద సంపాదనా పరులు మాత్రమే చూసుకున్నారు. ఆస్తి పరులు, సంపాదనా పరులు. దాంతో పాటు అత్తారింటి బాధ్యతలేమి తీసుకోమంటున్నారు. ఇది పెద్ద సంక్షోభం అయిపోయింది. దాంతో తమ మాట వినేవాళ్ళు దొరకాలంటే ఇప్పుడు అక్కడ కొత్త బ్రోకరేజ్ వచ్చేసింది. బంగ్లాదేశు, పాకిస్తాన్‌లో ఉన్నటువంటి అమ్మాయిలు వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి 10 మంది, 12 మంది. కనీసం ఆడపిల్లల పేర్లు గుర్తుపెట్టుకునే అంత ఓపిక గూడా ఉండదు వాళ్ళ తల్లిదండ్రులకి. దాంతో అట్లాంటి వాళ్ళతో బ్రోకర్లు ఈ చైనా వాళ్ళకి లింక్ చేస్తున్నారు. ఒక ₹1,00,000తో ఒక వారం రోజులు కాపురం చేయడం. ఆ తర్వాత అమ్మాయి నచ్చిందంటే అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. తన దేశానికి తీసుకుపోతాడు. ఒకవేళ నచ్చలేదంటే ఆ ₹1,00,000తో వారం రోజులు గడిపేస్తాడు. సెక్సువల్‌గా ఎంజాయ్ చేస్తాడు, పోతాడు. ఇట్లాంటిది పెరిగిపోయినాయి. బంగ్లాదేశ్‌కి కూడా ఇప్పుడు ఇది వ్యాపించింది. చైనా అబ్బాయిలు ఎవరైతే ఎక్కువ సంపాదన లేని వాళ్ళుంటారో వాళ్ళు ఈ కొత్త వ్యాపారం చేసుకున్నారు. దాంతో కొన్ని రోజులు పోతే బంగ్లాదేశు, పాకిస్తాన్‌కి చైనా అల్లుళ్ళు ఎక్కువవుతారు. చైనాలో పాకిస్తానీ, బంగ్లాదేశీ కోడళ్ళు ఎక్కువవుతారనమాట.